ఒక సాంగ్ కూడా చేసినాం సార్, ఒకసారి ప్లీజ్ బ్రదర్. అయ్యా చిత్రగుప్త ధర్మరాజా, యమధర్మరాజు గారు, దండనాయక దండనాయక అండి. ప్రభు పాపలను తీసుకొచ్చినారా? ఈ యమభాషం పనిచేస్తలేనట్టుంది ప్రభు. నా యమభాష పనిచేయరా? నేనే భూలోకము స్వయంగా వెళ్ళగలను. అయ్యా మనం భూలోకం వెళ్దామా? అయ్యా చిత్రగుప్త భూలోకములకు వెళ్ళుటకు సిద్ధం కాండి. అలాగే చిత్రగుప్త అయ్యా యమలోకమునకు భూలోకమునకు వెళ్ళుటకు సిద్ధం కాండి. వచ్చినాం భూలోకం, వచ్చినాం యమధర్మరాజా. ఆ ఇద్దరు పేర్లు మనం ఎంత చేసిన వాళ్ళు సావట్లేదు. మన బడులు పోయినా కూడా వచ్చినాము కానీ వాళ్ళు ఎవరి పేర్లు చెప్పుంది. చిట్టా తీయండి. తీస్తున్నా. ప్రాణాలు తీసుకెళ్ళారు కానీ మన పాశం పనిచేస్తారు యమధర్మరాజా. ఎందుకంటే మీరు రావట్లేదు. ఎందుకు అవు లేచిపోతున్నావు? మీ పాశం పనిచేస్తారు ఎందుకు? ఎందుకు స్వామి? ఇది విచిత్రంగా ఉన్నది. ఎందుకంటే చెప్పాల స్వామి, ఆయన తలకు హెల్మెట్ ఉన్నది. ఆ హెల్మెట్ వల్ల ఆయన చచ్చిపోతలేడు. ఆ పక్కన వాడు చూడకు, అక్కడ పక్కన వాడు ఆయనకు వేయండి మీ యమ పాశం. ఇదేంటి? దగ్గరకు వేయండి. ఏ బట్టలు మీరు ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. ప్రాణాలు లాక్కరండి. ప్రాణాలు తీసుకురండి. యమధర్మరాజు చెప్తున్నాడు. ఆయన చెప్పాడు హెల్మెట్ లేదు. అయ్యా యమలోకం తీసుకెళ్ళండి. ఎట్లా రాదు? ఆయన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తల ఈయనకు పని చేసింది. ఎందుకంటే ఆయన హెల్మెట్ పెట్టుకోలేదు. ఆయన ప్రాణాలు మనం ఈజీగా తీసుకుపోయినాం. ఈ జగిత్యాలలో పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఈ హెల్మెట్ పెట్టడం వల్ల ఇప్పుడు మనకు మన భాష పని చేయడం లేదు. అందుకొరకు ఇక్కడ నుంచి ఇక వేరే మండలంకు వెళ్ళేదాం. వేరే జిల్లాలో హెల్మెట్ లేని వాళ్ళను మనం చూసుకుందాము. వాళ్ళ ప్రాణాలు ఈజీగా తీసుకుపోదాం. అవునా? విచిత్రంగా ఉన్నదే. జగిత్యాలలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇంత పకడ్బందీగా ఉన్నదంటే నా యమ భాష పనిచేయదా? ఎవడే చిత్తం యముండా అవేర్ చేయాలి దాని గురించి. ఈరోజు వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిట్ మీకు ఒకటి ప్రజెంట్ చేస్తారు. దీనికి మీరు సరిగా చూడండి. మీ కుటుంబంకి, మీ ఫ్రెండ్స్కి అది మీరు పాస్ ఆన్ చేయండి. ప్రతిరోజు మనం యాజ్ అ పోలీస్ ఆఫీసర్, యాజ్ అ సిటిజన్, రెస్పాన్సిబుల్ సిటిజన్ కూడా డైలీ ఒక యాక్సిడెంట్ చూస్తూనే ఉంటున్నాం. ఆ యాక్సిడెంట్ వెనక ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటి అంటే ఆ ఒక ప్రాణం పోయిన తర్వాత ఎవరు సఫర్ అవుతారు, ఫ్యామిలీ మీద ఏం ఎఫెక్ట్ పడుతుంది, ఆ స్టోరీస్ మనం చూస్తూనే ఉంటాము. బట్ ఇంకా ఒకటి మనం ప్రతి యాక్సిడెంట్ తర్వాత ఆలోచిస్తున్నాం అంటే అది యాక్సిడెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చా లేదా? కుడ్ ఇట్ హ్యావ్ బీన్ ప్రివెంటెడ్ ఆర్ నాట్? ఆ యాక్సిడెంట్ ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు?
ఎట్లా ప్రివెన్షన్ చేయొచ్చు అంటే ఒకటి డిఫెన్సివ్ డ్రైవింగ్ స్కిల్స్ మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు అక్కడ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా చెప్తూనే ఉంటారు. కొన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ స్కిల్స్ ప్రిన్సిపల్స్ ఉంటుంది. అది స్కిల్ ఒకటి లేదు, ఇది నాట్ ఎ స్కిల్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మేజర్స్ మనం తీసుకోవాలి. ఒకసారి మనం రోడ్లో వచ్చినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం ఎట్లా నడుస్తున్నాము, మన ఏమేం సెక్యూరిటీ మెజర్ తీసుకుంటున్నాము అది మనం ఏంటి అంటే ఎప్పుడైనా మనం 2-వీలర్ డ్రైవ్ చేస్తున్నాము అప్పుడు మనం హెల్మెట్ యూజ్ చేయాలి. బండి నడిచినప్పుడు కొంతమంది మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు, అది కూడా మనం వీ షుడ్ నాట్ యూజ్.